ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కార్మికులు ధర్నా చేశారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులకు పీఎఫ్ డబ్బులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు చెల్లించవలసిన పీఎఫ్ వెంటనే చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు హెచ్చరించారు. కానీ ఇంతమంది వచ్చారు, ఎవరు మాకు ఇంత ఇబ్బంది పెట్టలా. ఇప్పుడు వచ్చిన కొత్త కాంట్రాక్టు మాకు అసలు జీతాలు కానీ పిఎఫ్లు కనీసం రూపాయి మాకు పిఎఫ్ కట్ల. 3 సంవత్సరాల పిఎఫ్ కట్ల. మేము ఎన్నిసార్లు మేము చూపించుకున్నా వేసామని అంటున్నారు, కానీ మాకు వేయరా. మా అగ్రిమెంట్లో ఒక రూపాయి లేదు. అయితే మాకు నెలకి ఎంత కట్ చేస్తాడు? 4,150 రూపాయలు కట్ చేస్తున్నారు. అది దేనికంటే దానికి దీనికని ఏదో మాకు మప్పులే పెట్టేస్తున్నారు. కానీ కనీసం ఇప్పుడు చంద్రగా మాకు అసలు పిఎఫ్ అన్నది లేదు. మెడికల్ ఎంప్లాయీస్ జిల్లా సెక్రటరీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కి మరి ఏదైతే గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, కంకిపాడు, పామర్రు, ఉయ్యూరు మరి 2001 నుంచి సుమారు 40 నెలలు పిఎఫ్లు కానీ ఈఎస్ఐలు కానీ కట్టకుండా జీతాలు కూడా 2 నెలలు 3 నెలలు బెండింగ్లు పెట్టుకుంటూ అందుకు నిరసనగా ఇప్పుడు వరకు 2-3 సార్లు టైం ఇచ్చి చూసాము. ఇప్పటివరకు అయితే మరి మచిలీపట్నంలో కొన్ని అయితే కట్టారు, మిగతాయి కూడా కట్టమని చెప్పి మేము అడిగాము. యూనియన్ తరఫున 2-3 రోజుల్లో కడతామన్నారు, పండగలిన తర్వాత కట్టేస్తామన్నారు. మరి పండగలిన తర్వాత అయితే ఇంతవరకు అయితే ఏమీ లేదు. దాని నిరసనగా ఈ రోజు నుంచి మా వాళ్ళు గుడివాడలో పొద్దుంచి నిరసన తెలియపరుస్తున్నారు. ఈ నిరసన కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, కేవలం కాంట్రాక్టర్కి వ్యతిరేకంగా మా పిఎఫ్ డబ్బుల కోసం, మా శాలరీల కోసం చేస్తున్నారు నిరసన. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ, ఏదైతే కాంట్రాక్టర్ గారు వెంటనే స్పందించి మరి మా కార్మికులకు రావాల్సిన పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు మరి శాలరీలు కూడా చెల్లించాల్సిందిగా కాంట్రాక్టర్ గారు